తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీని నోటిఫై చేస్తూ జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కమిటీలో సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు, ఎస్డబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్, రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదానికి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీని నోటిఫై చేస్తూ జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు, ఎస్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, ఇక సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్, రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో ఏదో ఒక సందర్భంలో వివాదం చెలరేగుతూ వస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నేతృత్వంలో, అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారుల నేతృత్వంలో, సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిగినప్పటికీ ఈ చర్చలు పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో నదీ జలాల వివాదాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీని నోటిఫై చేస్తూ జలశక్తి శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లతో పాటు ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఉండబోతున్నారు. ఇక గోదావరి నదికి సంబంధించి, కృష్ణా నదీ జలాలకు సంబంధించి వివాదాలు అదే విధంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా కృష్ణా నదీ జలాల అంశం ఇప్పటికే 299 టీఎంసీలకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందంటూ తెలంగాణలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ముఖ్యంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి పరివాహక ప్రాంతం కృష్ణా నది తెలంగాణలో ఎక్కువగా ఉన్న ఏపీకి ఎక్కువ టీఎంసీల నీళ్ల కేటాయింపులు జరిగిందనేది తెలంగాణ చేస్తున్న వాదనగా మనకు కనపడుతోంది. పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి నీటి కేటాయింపుల అంశంపై కూడా వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కేంద్ర జలసంఘం చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, ఇటు కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ రెండు బోర్డులకు సంబంధించి వివాదాలు తలెత్తినప్పుడు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో భేటీ అయ్యి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యంతరాలను కేంద్ర జలసంఘం చైర్మన్ ముందు ఉంచుతారు. ఇప్పుడు కేంద్ర జలసంఘం చైర్మన్ తీసుకున్న నిర్ణయం ఆధారంగా కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపుల విషయంలో కావచ్చు, నీటి పంపకాల విషయంలో ముందుకు వెళ్లే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ప్రధానంగా ఇటీవల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో కూడా కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పాటిల్ నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. ఈ భేటీలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణలో ఉండే విధంగా, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీలో ఉండే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అదేవిధంగా టెలిమెట్రీ, కృష్ణా నదిలో నీళ్ల పంపకం విషయంలో టెలిమెట్రీ ఉండే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో నీటి పంపకాలు, నీటి కేటాయింపుల విషయాలు, నదీ జలాల వివాదాల విషయంపై కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కమిటీ నేతృత్వంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి కేటాయింపుల విషయంలో నిర్ణయాలు జరగబోతున్నాయి. Right. Thank you, Savin. Thanks for the updates.